భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. నిన్న సాయంత్రం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న సాయంత్రం నుంచి పెరుగుతూ వచ్చిన గోదావరి నీటి మట్టం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ తెలుపుతుంది. భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమురు గ్రామం వద్ద వరద నీరు రహదారి పైకి చేరడంతో భద్రాచలం నుంచి విలీనం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.